ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. నిన్న శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో గెలుపొందిన కేకేఆర్ ఈ ఫీట్ సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 16 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 7 వికెట్లకి 157 పరుగులు చేయగా అనంతరం ముంబై 8 వికెట్లకు పరిమితమై 139 పరుగులే చేసింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు 5 ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 59 పరుగులతో నిలిచింది. ఇషాన్ కిషాన్ 22 బంతుల్లో 40 రన్ చేశాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే వికెట్లు తీసిన కోల్కతా బౌలర్లు మ్యాచ్ ను రసవత్తరంగా మార్చేశారు. రోహిత్ శర్మ 19 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 11, అలాగే హార్దిక్ పాండ్యా 2, టిమ్ డేవిడ్ డెకౌట్ తో వెంటనే వికెట్లను కోల్పోయారు. దీంతో ముంబై ఇండియన్స్ ఓటమి ఖరారైంది. కానీ చివర్లో తిలక్ వర్మ 17 బంతుల్లో 32 రన్స్, నమ్దీర్ 6 బంతుల్లో 17 రన్స్ తో కోల్కతా బౌలర్లను భయపెట్టారు. వారిద్దరు చివర్లో అవుట్ కావడంతో ముంబై నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకు పరిమితమైంది. దీంతో కేకేఆర్ 18 పరుగుల తేడాతో గెలిచి సగర్వంగా ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. కేకేఆర్ బౌలర్లలో రసెల్, రాణా, చక్రవర్తులకు తలా 2 వికెట్లు పడ్డాయి. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్కతా 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఈ సీజన్ లో విశేషంగా రాణిస్తున్న ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ 6 పరుగులు, సునీల్ నరేన్ 0 పరుగులకే ముంబై బౌలర్లు పెవిలియన్ చేర్చారు. అయితే వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా ఈ ఇద్దరు ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వెంకటేష్ అయ్యర్ 21 బంతుల్లో 41 పరుగులు చేయగా నితీష్ రాణా 23 బంతుల్లో 33 పరుగులు చేశాడు. దీంతో 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది కోల్కతా నైట్ రైడర్స్. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. దీంతో దర్జాగా ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది కేకేఆర్.